బీజేపీ పార్టీలో కూడా ఢిల్లీ సంబరాలు చాలా గట్టిగా జరుగుతున్నారు. సో మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ నాయకులు వారు చెప్పండి, మనం ఎట్లా ఫీల్ అవుతున్నారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక కార్పొరేటర్ గా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన ఏదైతే ఢిల్లీ నగరము రాజ్యాంగబద్ధంగా చేసే పార్లమెంట్ ఉన్న స్థలంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా గెలిపించి వారు వ్యక్తం చేయడం ఏంటంటే, ఏదైతే ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయో మాకొద్దు, వికసిత్ భారత్ అనేది కావాలి అని చెప్పి వారి అభిప్రాయంతో ఈ రోజు ఈ సమాధానం ప్రజలు ఇస్తున్నారు. అదే ఓపిక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు వేద్దాము అని. అది మేము దాన్ని నిలబెట్టుకొని ఏదైతే కరప్షన్ ఫ్రీ అని మా ప్రధానమంత్రి గారు మోదీ గారు చేశారు, అదే మేము డివిజన్ వారీగా కూడా కరప్షన్ ఫ్రీ చేసి ముందుకెళ్తున్నాం. ఆ వికసిత్ భారత్ సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కా ప్రయాస్, ఇదే మా నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళబోతుంది. రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా మాకు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా వారు మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని మేము తీసుకుని ఇంకా డెవలప్మెంట్, ఎందుకంటే ఏ ఫ్రీ ఇచ్చినా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఏదైతే ఫ్రీ అని చెప్పారో అదే కాంగ్రెస్ పందాలోనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు. ఎలాగైతే అక్కడ మన రాజధానిలో జరిగిందో, ఫ్రీ వద్దు మాకు వికసిత్ భారత్ కావాలి అనుకుంటున్నారో ఆ వికసిత్ భారత్ కి మనము చేయడం జరుగుతుంది. దాన్నే అందరూ కూడా ప్రజలందరూ ఆహ్వానించి ఈ రోజు ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారు మోదీ గారిని తీసుకొచ్చి అలాగే చేస్తాం అన్నది చాలా విశేషం. ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తూ, అలాగే మేము కూడా మన ప్రధానమంత్రి గారి దారిలో తెలంగాణ రాష్ట్రంలో మేము నడుస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ రేపు ఆశీర్వదించబోతున్నారు. సో ఏం మాట్లాడారు మేడం, బీజేపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్ ఒక మీటింగ్ జరిగింది. సో మీటింగ్ లో దేని గురించి ప్రస్తావించారు, ఏం మాట? కార్పొరేటర్స్ మీటింగ్ లో ఒకటే జరిగింది, ఏంటంటే మనము ఏదన్నా సరే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగానే మనం ముందుకెళ్ళాలి. ఎవరు ఎలా చెప్పినా ఏం చెప్పినా మనం రాజ్యాంగబద్ధంతో ఉన్నాము. కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో మనం అపోజిషన్ లో ఉన్నా కూడా దాన్ని పాటించాలి. కరప్షన్ ఫ్రీ ఎలా చేయాలి, ప్రజలకు ఏమి సేవ చేయాలి, రానున్న రోజుల్లో ప్రజలు మనకి ఏ విధంగా పట్టం కట్టబోతున్నారు, ఎందుకంటే వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు అన్న విషయం ఎన్నో సర్వేలు కూడా చెప్తున్నాయి. సో అది మా అదృష్టంగా భావిస్తూ మాకు పని చేయమని, ఇంకా ముందు ఏ కష్టం ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉండమని మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు, వీరు అందరూ కూడా మాకు ఆదేశించడం జరిగింది. దీన్ని మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా ఒక కార్యకర్తగా మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. సో ఎట్లుండబోతుంది మేడం, అంటే లైక్ ఢిల్లీలో కూడా గెలిచారు, అంటే కంటిన్యూగా కూడా బీజేపీ పార్టీ గెలుస్తా వచ్చింది. సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి తెలంగాణలో. సో ఎట్లుండబోతుంది? ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజలు చూసేది ఏదైతే మనం అభివృద్ధి చేస్తామో దానికి వీరు చేస్తారా చెయ్యరా అన్న నమ్మకం కల్పించడం ముందు ప్రధానమైన విషయం. ఆ నమ్మకం కేంద్రంలోనే కాదు, కొన్ని రాష్ట్రాల్లో కాదు, ఈరోజు కల్పించడం వల్లే ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉండడం. తెలంగాణ రాష్ట్రం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ చూసాము, బీఆర్ఎస్ చూసాము, ఇవన్నీ ఎన్నిసార్లు చేసినా వారి గురించే చెప్తున్నాయే తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి పదం మీద నడవట్లేదు. ఆ స్కీమ్ ఇస్తాం, ఈ స్కీమ్ ఇస్తాం, ఒకళ్ళేమో ప్రజాపాలన అన్నారు, ఇంకొకళ్ళేమో ప్రజల వద్దక పాలన అన్నారు. ఏది కూడా ప్రాక్టికల్ గా ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ అవ్వకపోవడం అన్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు అనుకోవడం వారి విజ్ఞత లేనితనము. ప్రజలు ఎప్పుడూ కూడా దానికి ఓటెయ్యాలి అని వారు సమాధానం ఎప్పుడు ఇస్తారంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే వారు సమాధానం ఇస్తారు. ఆ సమాధానం ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ మేము ఉంటాము అని. ఈ రోజు కుల మతాలకు అతీతంగా మీరు చూసి ఉండొచ్చు, ఇక్కడ గెలుపు భారతీయ జనతా. అక్కడ ఢిల్లీలో అయితే ఇక్కడ గల్లీలో మేము హైదరాబాద్ లో పండగ చేసుకుంటుంటే సామాన్య ప్రజలు కుల మతాలకు అతీతంగా వచ్చి ఈ రోజు అభినందనలు చెప్పడం, ఆ సంతోషాన్ని మాతో పాటు పంచుకోవడమే దీనికి కారణం. అదే మన సూచకం. థ్యాంక్ యూ.